ఉన్నాయా? ఎవరు వార్డెన్ ఎవరు? ఎంతమంది ఉన్నారు పిల్లలు? సిడౌన్. ఈ పిల్లలంతా ఈ స్కూల్ వాళ్ళేనా? అందరూ రెండు గర్ల్స్వేనా? అంటే హై స్కూల్ ఒకటి మామూలు రెండు ఉన్నాయా? చట్నీ పోపు పెట్టలేదా? అది తిరగమాద పెట్టాలా? ఎట్లా మెనూ అంత ఫాలో అవుతున్నారమ్మా? ఎంత చికెన్ ఎంత ఇస్తున్నారు? ఉప్పు తక్కువ ఉంది చూడమ్మా. డబ్బులు సరిపోతున్నాయి, ఇప్పుడు పెరిగాయి కదా రేట్లు. ఈరోజు సాయంత్రం కదా? సాయంత్రం. గుడ్లు ఎన్ని ఇస్తున్నారు? 6-6.5 ఉందా? ఈ మిల్లెట్ చిక్కీస్ వాళ్ళే పంపిస్తున్నారు కదా? ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 4 రూపీస్ దగ్గర. ఆ 120 రూపీస్ కట్ చేసి పంపిస్తారా మీ 1400లో? 1280 వస్తుంది మనకు దగ్గర. పూరిగా ఏమన్నా పడుతుందా? ఎక్కువ రోజులు అయితే పడుతుంది సార్. మేము అంత స్టాక్ పెట్టుకోవట్లేదు సార్. నాకు కింద ఒకటి ఓపెన్ చేస్తున్నాం సార్. డేట్ చూడడానికి ఓపెన్ చేస్తాం. అది డేట్ చూడు చెక్ చేస్తున్నాం సార్. మేము ఒకవేళ ఏదన్నా వార్డెనమ్మా రమ్మా. ఎంతమంది ఉన్నారమ్మా ప్రజెంట్? 90 మంది. మీకు స్ట్రెంగ్త్ 155 ఉన్నారా? మరి లేరు ఏంటి అంతమంది? ఏంది ఎంత అక్కడ అట్లే ఉంది ఇక్కడ అట్లా ఉంది? నైట్ రారా వాళ్ళు? బ్రేక్ఫాస్ట్కి వస్తారు, టిఫిన్కి వస్తారా? టిఫిన్కి వస్తారు. నైట్లో డిన్నర్ చేసి పోతారా పడుకోవడానికి? ఎందుకని అట్లా? ఇక్కడ ఉంటే కరెక్ట్ కదా అంత అట్లా పోవడం అనేది. ఈ చుట్టుపక్కల పిల్లలా 50 మంది ఉంటారు అట్లా? అదే మా అలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు అప్రాక్సిమేట్గా? ఓ 50-60 మంది ఉంటారా? ఇప్పుడు 150 సరిపోతాయా ఇవన్నీ? వాళ్ళకు టిఫిన్ పెట్టరా? మళ్ళీ ఏందో మనం కన్ఫ్యూజ్ చేస్తాం. నేను అనేది 50-60 మంది పిల్లలు బయటికి పోయారు కదా ఇంటికి పండుకునే వాళ్ళు టిఫిన్కి రారా అంటున్నా. రారు. అట్లెట్లా అది నాకు అర్థం కాలేదు. టిఫిన్కి రాకపోతే అప్పుడు డైట్ ఛార్జెస్ ఎట్లా చేస్తారు? వాళ్ళు టిఫిన్కి రారు, మిల్క్కి రారు, మధ్యాహ్నం లంచ్కి రారు. స్కూల్లో నాకు తెలుసులే, లంచ్కి ఇక్కడికి రారు, నైట్ డిన్నర్ కూడా రారు. డిన్నర్ చేసి ఒక పూట అన్నం తింటారు అంతే. మరి అది ఎట్లా? అది కష్టం కదా. రాసుకోయా ఏంది అది? అది నాకు అర్థం కావడం లేదే. చూడు అటెండెన్స్ చూడు ఎట్లా రాస్తారు వీళ్ళు, చూద్దాం. ఏం చేయలేదు. మీరు ఫేస్ యాప్ తీసుకుంటారు కదా, ఎఫ్ఆర్ఎస్ 80% పైన. మనం సాయంత్రం తీసుకుంటా ఉంటారా మీరమ్మా? సాయంత్రం చికెన్ ఎంత ఇస్తున్నారమ్మా పూటకు? ఒక 3 సార్లు వచ్చింది కదా మనకు, ఒకసారికి వారానికి 3 సార్లు వచ్చింది కదా. ఒకసారి ఎంత పెడతారు చికెన్? ఏం లెక్కన, ఏం క్యాలిక్యులేషన్? 45 గ్రామ్స్ ఒక్కొక్కరికి. తెలుసు, ఆ లెక్కచారం తెలుసు సార్. గుడ్లు రోజు ఇస్తున్నారమ్మా? ఈవినింగ్ ఇస్తారా? ఆదివారం ఎంత ఉంది స్ట్రెంగ్త్ ఇక్కడ? 91. అంతే ఫీడ్ చేశారా? 91. అదేలే.
ఇట్లా మెనూ ఫాలో కండి అమ్మా ఖచ్చితంగా. బాగున్నారా? బాగుందా ఇక్కడ? హ్యాపీ నందా? భోజనాలు బాగుంటున్నాయా? స్కూల్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందా? ఒక వారం అంటే ఎన్ని రోజులు? 7 రోజులకు మీరు ఎన్ని ఎగ్స్ తింటారు? 6 తింటారా? బాగా ఆలోచించండి. మొత్తానికి నేనేం అడుగుతున్నా క్వశ్చన్ వినండి, ఎక్కడ అనేది కాదు. ఎన్ని ఎగ్స్ తింటున్నారు? వారానికి ఎన్ని ఎగ్స్ తింటున్నారు? బాగా ఆలోచించాలా? నేను ఇన్నిసార్లు చెప్తున్నా బాగా ఆలోచించాలంటే బుర్ర పెట్టండి కొంచెం. 12 దగ్గరికి వచ్చినాం. 14 కొంచెం ఆలోచించండి. ఎవరికి ఏదో నోటికి వచ్చినట్టు వాగితే ఎట్లా? ఆ పాప 12 చెప్పింది. 12 ఎట్లా? అక్కడ 6 రావు. 11. క్వశ్చన్ ఎప్పుడు బాగా అర్థం చేసుకోవాలి మీరు. బ్లైండ్గా ఏంటంటే అది చెప్పొద్దు. నేనేమడుగుతున్నా, వారానికి ఎన్ని ఎగ్స్ తింటా ఉన్నారన్న, ఎక్కడ అని చెప్పలే. ఇప్పుడు ఎన్ని? అట్లా బాగా క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే పరీక్షలు సరిగ్గా రాయగలరు మీరు. చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు వారానికి? 3 టైమ్స్ వస్తుందా? మిల్క్ బాగానే ఉంటున్నాయా? హ్యాపీ ఇక్కడ ఉండేందుకు మీరు. మరి మంచి మార్క్స్ రావాలి. 10th క్లాస్ పిల్లలు వచ్చారా? ఫ్రూట్ ఇస్తున్నారా రోజు? ఫ్రూట్ అంటే సీజనల్ ఫ్రూట్, అరటిపండు కానీ అట్లా డైలీ ఇస్తున్నారా? ఫోటో తీసుకునేటప్పుడే ఇస్తున్నారా? కొంచెం టేస్ట్కి చేపిండి అమ్మా. ఇది ఈ వాడు ఈ కేసరి పాయసం ఇవన్నీ కొద్దిగా టేస్ట్కి చేపిండి కొంచెం. మన ఇంట్లో ఉన్నట్టు అంటే మీరు హ్యాపీగా ఫీల్ కావాలి. మీకు కొన్ని అడ్జస్ట్ అవుతా ఉన్నాయి. బనానా కొంచెం రోజు అప్పుడప్పుడు ఫోటో తీసుకున్నప్పుడు ఇస్తున్నారంట కొంతమంది పిల్లలు. అవన్నీ కొంచెం పిల్లల్ని ప్రేమ చూసుకోవాలా. కొంచెం కసురుకోవడము, తిట్టడము. చిన్నపిల్లలు అల్లరి చేస్తారు, మామూలే అది. ఇక పిల్లలు కాకపోతే మేము చేయం కదా. పిల్లలు అన్నప్పుడు చేస్తారు. కొంచెం వాళ్ళు గిట్టడం జాగ్రత్తగా. అంటే వాళ్ళ మనసులు బాధపడతాయమ్మా. వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళు నొచ్చుకుంటారు. ఏంటి ఉప్మా బాగుంటుందా? అన్నిటికీ అన్ని సమాధానాలు చెప్తారే మీరు. అన్నీ బాగున్నాయి, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమన్నా అటు చెప్పెట్టారా ఎవరన్నా వస్తే ఇట్లా చెప్పాలని? లేదని చెప్తే నేను నమ్మను కదా. మీలాంటి వాళ్ళు లక్షల మందిని చూశాను. మీలాంటి పిల్లలను లక్షల మందితో మాట్లాడాను నేను. లక్షల మందితో, 1-2 కాదు. ఒక టిఫిన్ మారుస్తా నేను. ఏ టిఫిన్ మార్చాలా? ఇప్పుడు అడిగితే బాగుందంటారుగా. అందుకే చెప్పేది. ఇప్పుడే అడిగా నేను, బాగుంటుంది సార్ అంటారు. ఇప్పుడు అడిగితే మళ్ళీ బాగలేదంటారు. ఎట్లా చెప్పండి? మా 2 హాస్టల్స్ అమ్మా, 2 హాస్టల్స్. ఆ ఉప్మా తీసేసి ఎగ్ రైస్ పెట్టండి, ఎగ్ ఫ్రైడ్ రైస్. థర్స్డే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఓకేనా? అందుకే ఏమేమి నచ్చలేదంటే చెప్పాలి. అన్నీ బాగున్నాయి అంటే నేను పోతా. పోయి నష్టపోయేది ఎవరు? మీరే కదా. బాగా చదువుకోవాలి. మంచిగా మీరు ఎక్కడెక్కడ చుట్టుపక్కలైనా మీరు అందరూ? ఏ ఊరు? గానుగుపెంట వాళ్ళు ఉన్నారా? గానుగుపెంట వాళ్ళు ఉన్నారా? ఇంకా కోరుమామిళ్ళ ఏరియా వాళ్ళు ఉన్నారా? కోరుమామిళ్ళ వాళ్ళు. ఇట్లా గోపవరం, అట్లూరు. మీరు ఇక్కడ మంచి చదువుకోవడానికి వచ్చారు. బాగా చదువుకోండి, మనసు పెట్టండి. అర్థమవుతుందా? ఏదో మంచిగా పెడుతున్నారు, తింటున్నాం, పడుకుంటా ఉన్నాం, తెల్లారుతా ఉంది, స్కూల్కి పోతా ఉన్నాం. మంచిగా వారానికి 11 ఎగ్స్ వస్తూ ఉన్నాయి, 3 పూట్ల చికెన్ వస్తూ ఉంది.
పొద్దున బ్రేక్ఫాస్ట్, మిల్క్, మధ్యాహ్నం స్కూల్లో మంచి లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు, చిక్కీ, ఫ్రూటు అన్నీ బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నాం కదా. అన్నీ వస్తున్నాయా ఆ ప్రకారం? రాలేదండి చెప్పండి. ఫ్రూట్ రోజు ఇస్తున్నారా? నమ్మచ్చా? ఓకే. ఎగ్ ఫ్రైడ్ రైస్. మీకు ఏదైనా ఎప్పుడైనా ప్రాబ్లం ఎవరైనా వచ్చి అడిగినా కానీ మీరు ఈ నెంబర్తో డిస్కస్ చేయండి, మా పిఎస్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోవాలి.